హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు వంకాయ, బీరకాయ, బెండకాయ బజ్జీ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయ, బీరకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్, టమోటో, చింతపండు. మొదటగా అన్ని వెజిటబుల్స్ని ఇలా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇందులో టమోటా కూడా వేసి వేయించాలి. టమోటో కొద్దిగా వేగిన తర్వాత మొదటగా బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు కొంచెం వేగిన తరువాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తరువాత బీరకాయ ముక్కల్ని కూడా వేసి వేయించాలి. ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న వెజిటబుల్స్కి కొద్దిగా చింతపండు యాడ్ చేసి కలియబెట్టాలి. దీనిని ఒక 5 minutes అలాగే ఉంచి ఇందులో కొంచెం ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు పొడి, 1 స్మాల్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత విజిల్ ఆరిన వెంటనే తీసి పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా అయిన తరువాత స్టవ్ మీద ఒక బాణలి పెట్టి ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్, కరివేపాకు వేసి వేయించాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒడియం కొంచెం యాడ్ చేసుకోవాలి. దీనిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ, బెండకాయ, బీరకాయ మిశ్రమాన్ని వేసి కాసేపు వేయించి సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.